దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగొచ్చారు. విమానాశ్రయంలో అతడికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన నివాసానికి వెళ్ళిపోయారు. కాగా త్వరలో ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే T20 సిరీస్లో కింగ్ కోహ్లీ ఆడనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న గుంటూరులో జరుగుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు, కానీ పోలీసుల అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ ఎన్నికల వరకు హైదరాబాద్ పబ్లిక్ ఫంక్షన్లకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గుంటూరుకి షిఫ్ట్ చేశారు. మాల్దీవ్స్ లాంటి అద్భుతమైన ద్వీపాలు భారత్లోనూ ఉన్నాయి. వాటిని ప్రమోట్ చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి మోదీ లక్షద్వీప్ను ప్రమోట్ చేయడంతో తమ వంతు మాస్టర్ బ్లాస్టర్ సచిన్, బాలీవుడ్ నటి శ్రద్ధ రంగంలోకి దిగారు. లక్షద్వీప్కు వెళ్లేందుకు వెయిటింగ్ అని శ్రద్ధ ట్వీట్ చేశారు. సింధుదుర్గ్లో తన బర్త్డే జరుపుకున్నానని, ఇండియాలోని ఎన్నో అందమైన తీర ప్రాంతాలు ఉన్నాయని సచిన్ చెప్పారు. రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. నెల రోజుల పాలన, 6 గ్యారంటీల అమలుపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో భవిష్యత్ కార్యాచరణపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనను పూర్తి చేసుకోవడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. ప్రజల కలలను నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజల పాలన లక్ష్యమని పేర్కొన్నారు. అధికార గర్వంతో విర్రవీగకుండా సేవకుడిలా పనిచేస్తానని, అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామని, విద్యుత్ ఉత్పత్తి పెంచి వెలుగులు పంచుతామని, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని బట్టి విక్రమార్క ట్వీట్లో చెప్పారు. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు. జహీరాబాద్ లోక్సభ స్థానంపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుందని, అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదని